ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసమునందున మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలాగుంది, వాళ్ళకి ధనప్రాప్తి యోగం ఎలాగుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 14. మరి అదృష్టము, జీవితము, యోగము, రాజపూజత చూస్తే 5, అవమానాలు చూస్తే 7. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో అంత పెద్దగా పోయిందే ఉండదు, అంత చిన్నగా ఉండేది కనబడతలేదు. ఎప్పుడు చూసినా కూడా ధనప్రాప్తి విశేషాల్లో వచ్చేసి మధ్య రకంగా కనబడుతుంది. అంటే ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు వెళ్ళది. చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా 10 మందిలో మంచి పేరు, గౌరవం, అభిమానం సంపాదించుకొని మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ మ్యారేజ్ అనేది ఒకవేళ సెట్ అయినా కూడా అంత తొందరగా కాకోకుండా కొంచెం స్లోగా అవుతుంది. ఆ స్లోగా లాంట్లో నుంచి విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మరి ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. మరి చెడు ఆలోచనలు, చెడు టెన్షన్లు, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు పడటం, ఎవరు నమ్ముతారో వాళ్ళని మనల్ని ఇబ్బంది చేయటం, ఇలాంటి కొన్ని సమస్యలు మనకి ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఆరోగ్య సమస్య చాలా వరకు ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా కరెక్ట్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ కొన్ని ఎన్నో రోజుల నుంచి జరగాల్సినవి లేట్ అయిపోయి ఇప్పుడు మీకు ఈ జూలై మాసమున తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులకు కానీ, తర్వాత చేయాల్సిన బిజినెస్దారులందరికీ మార్కెట్ రంగంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొత్త మార్పులు, కొత్త కార్యక్రమాలు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు ఉన్నాయి. కాబట్టి పట్టుదల అనేది ఎక్కువగా ఉండకూడదు. పట్టుదల వల్ల కొన్ని రాజ్యాలు పోతాయి, కొన్ని స్త్రీలు పోతారు, ఎన్నో అధోగతి పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ పట్టుదలని చాలా తగ్గించుకొని మరి కుటుంబంలో సంసార ప్రదేశంలో కొంత ఆడవాళ్ళకి మెయిన్గా ఆడవాళ్ళకి ఉండాల్సిన సమస్య ఏమిటంటే వాళ్ళకి మెమోరీ శక్తి ఒక అందునుగా ఉండదు. దానివల్ల ఇంట్లో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు అవి కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే శని ప్రభావము ఇంకా తొలగలేదు. శని ప్రభావం వల్ల కొన్ని తిరుగుతున్నాయి. కాబట్టి ఆ శని ప్రభావం పోవాలంటే నవగ్రహాలు చుట్టూ 9 వారాలు మీరు తిరిగి చేసినట్టుగా అయితే తప్పకుండా విజయవంతమయ్యే మార్గం ఉంది. దీంతో పాటు మీరు శ్రీ వారాహిని మాత అమ్మవారిని అది అష్టమి రోజున అష్టమి కరెక్ట్గా 5 అష్టములు 5 వారములు మీరు వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేసుకొని నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి రావాలి అక్కడికి. ఎందుకంటే గుడికి వెళ్ళని టయాలు కూడా కొన్ని ఉంటాయి. మరి అక్కడ ఒక వారం పోతాం, ఒక వారం పోలేం పరిస్థితిలో ఉంటారు.
అందువల్ల మీరు ఏ వారమైనా సరే 5 వారాల పాటు తిరగాలి. మరి ఆ గుడికి పోలేని వెడల మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ స్వామి పటం, అమ్మవారి పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు తప్పకుండా. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుందనేది చూసి ఆ అమ్మవారి విషయాలన్నీ చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.